Hi, hello, welcome to EHFG Ministries Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మీడియా గురించి మనం తెలుసుకుందాం. మీడియా ఎలా మనం యూజ్ చేయాలి, ఈ మీడియా అంటే ఏమిటి అని మనం ఈరోజు తెలుసుకుందాం. ఏదైతే మనం ఒక వీడియోని ప్రజెంటేషన్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే ఆ వీడియోని మనం ప్రజెంటేషన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఆ వీడియోని ఎలా యాడ్ చేయాలో, ఎలా ప్రజెంటేషన్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా ఇమేజెస్లో మనం ఏ రీతిగా అయితే మనం చూసామో సేమ్ ఆ రీతిగానే మనం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళగానే లోడ్ న్యూ మీడియా అంటుంది. దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఎక్కడ మన మీడియా ఉన్నదో అక్కడికి మనం దీన్ని లొకేట్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోని చేసి అంటే కాపీ చేసి ఉంచాను. మనం ఇప్పుడు ఆ వీడియోని యాడ్ చేద్దాం. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇమేజెస్లో ఏ రీతిగా అడుగుతుందో ఆ రీతిగానే ఇక్కడ అడుగుతుంది. మనం ప్రస్తుతానికి నో ఫోల్డర్లోనే మనం చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ప్రివ్యూలోకి తీసుకెళ్ళి చూపిస్తున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే మనం లైవ్లో కూడా మనం చూడొచ్చు. వీడియో అన్నది ఇక్కడ ప్లే అవుతుంది. ఇంకొకటి మనం ఇంకో వీడియోని మనం యాడ్ చేద్దాం. ఈ వీడియో విత్ ఫోల్డర్తో మనం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు చూసారంటే సండే సర్వీస్ అని ఒక ఫోల్డర్లో ఇది యాడ్ అయ్యి ఉన్నది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ సండే సర్వీస్లో ఈ ఫోల్డర్లో ఈ యొక్క వీడియో అన్నది యాడ్ అయ్యి ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ వీడియో అన్నది ఇక్కడ ప్లే అవుతుంది. మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అన్నది మనం చూపిస్తుంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్లే అవుతుంది కాబట్టి ఇది గ్రే అవుట్ అయిపోయింది. ఇక్కడ పాజ్ చేయాలి వీడియోని అనుకుంటే పాజ్ చేయొచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. లేదు ఈ వీడియోని కంటిన్యూస్గా లూప్లో పెట్టాలి అనుకుంటే ఈ లూప్ అనే బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఈ వీడియో ఎప్పుడైతే ఎండ్కి వస్తుందో ఇది మళ్ళీ లూప్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఫస్ట్ కంచి వచ్చి మళ్ళీ ప్లే అవుతుంది. చూసారా, ఫస్ట్ కంచి వచ్చి ఇది మళ్ళీ ప్లే అవుతుంది. ఈ రీతిగా మనం మీడియాని మనం యూజ్ చేయొచ్చు. సండే సర్వీస్కి కానీ మన చర్చ్ సంబంధించిన సర్వీసెస్లో ఈ రీతిగా మనం ఈ మీడియా అన్నది మనం యూజ్ చేయొచ్చు.